నమస్తే పటాస్ న్యూస్ కు స్వాగతం. చలో మరందరు తారుగా కూర్చురా. ఇవాళ పటాస్ న్యూస్ షేర్ చేసుకుందాం. పెద్ద వార్తలు అయితే ఒక్కసారి చూసేర్రి. ఏప్రిల్ 12వ వారంలో డిఎస్సి నోటిఫికేషన్, ఆలస్యం లేదన్నాడు ముఖ్యమంత్రి. ఫోటో కొట్టు బహుమతి పట్టు భలే ఎగ్రం చేసిండు రఘురామ సారు. గంగలకించి బయట పడుతుండు సంగమేశ్వరుడు. ఇక ఎండాకాలం అంతా దర్శనం చేసుకోవచ్చు. పండ్లు కూడా కల్తీ చేస్తుర్రు, రంగులతోని ఆగం పట్టిస్తుర్రు. లండన్ పార్క్ లో మమతక్క జాగింగ్ ఇచ్చంత్రంగా చూసిర్రు ఇంగ్లీష్ జనాలు. ఊరి మీదకి దండెత్తినాయి లక్క పురుగులు, ఆగమాగమైతుర్రు ఈ కొల్హారి పబ్లిక్. మాట ఇచ్చినాక ఇక ఆలస్యం చెయ్యొద్దు. ఎగ్గస్ పార్టీ వాళ్లకు అస్సలు సంధియొద్దు అన్నట్టే పనులన్నీ రువ్వడిగా చేసుకుంటూ పోతుర్రు ఏపీ సర్కార్ వాళ్ళు. సంతకాల మీద సంతకాలు పెట్టుడు, అబ్బో చిన్న లేదు స్పీడు. మే నెలలో సూపర్ 6 హామీలు కూడా అమలు చేస్తారట. కలెక్టర్ల మీటింగ్ లా తీపి ముచ్చట్లు గట్టినే చెప్పుకొచ్చిండు ముఖ్యమంత్రి. ఇంకా ముచ్చట్లేంటి ఒకసారి అరుచుకునిద్దాం. అంత అన్నారు, ఇంత అన్నారు, అవి ఇస్తామన్నారు, ఇవి ఇస్తామన్నారు. ఏమాయ అని ఎగస్ పార్టీ వాళ్ళు పెద్ద పెద్ద లోలులు చేయకముందే ఏపీలో కూటమి సర్కారు వాళ్ళు అన్ని తీర్ల ఎగుర పెడతాండ్రు. మెగా డిఎస్సి ఎత్తాం, టీచర్ కొలువులు నింపుతామని చెప్పిండ్రు కదా. ఏప్రిల్ నెల 12వ వారంలో డిఎస్సి నోటిఫికేషన్ ఎత్తారట. 16,347 టీచర్ పోస్టులు నింపుతారట. ఎండాకాలం తాతిళ్ళు ఒడిచేలోపు కొత్త టీచర్లు డ్యూటీకి ఎక్కాలే అన్నట్టు చెప్పిండు సీఎం సారు. మెగా డిఎస్సి పెడతా ఉన్నాం. ఈ ఫస్ట్ వీక్ లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు. ఏబిసిడి కేటగరైజేషన్ కూడా హామీ ఇచ్చాం, ఎన్నికల్లో చెప్పాం. అది కూడా రిపోర్ట్ వచ్చింది, కేంద్రానికి పంపించాం, ఎస్సీ ఫైనాన్స్ కమిషన్ పంపించాం. ఆ రిపోర్ట్ వస్తానే అది కూడా యాక్ట్ చేసి ముందుకెళ్తాం. ఈ ఉద్యోగాలన్నీ కూడా ఇచ్చిన తర్వాత డిఎస్సి మెగా డిఎస్సి పర్ఫెక్ట్ గా కండక్ట్ చేయాలి. ఏప్రిల్ నుంచి స్టాప్ చేసి జూన్ స్కూల్స్ ఓపెన్ చేసే రోజుకి రీఓపెన్ చేసే రోజున వీళ్ళందరూ పొజిషన్ కావాలి. ఇదొక్కటే కాదు, ఎగస్ పార్టీ వాళ్ళు తాపకోసారి ఎప్పుడు ఇస్తారు అని అడుగుతాండ్రు కదా. తల్లికి వందనం పథకం మే నెలలో సురువు చేస్తారట. ఇంట్లో చదువుకునే పొలగాన్లు ఎంతమంది ఉంటే అంతమందికి నెత్తికో 15,000 ఇస్తారట. మళ్ళా స్కూళ్లు తెరిచే లోపు తల్లికి వందనం పథకం అమలు చేస్తారట. వచ్చే నెల మే నెలలో తల్లికి వందనం 15,000 రూపాయలు ఇస్తాను. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది అది వర్కౌట్ చేస్తున్నాం. తొందరలో మీకు గైడ్ లైన్స్ ఇస్తాం. దాన్ని ప్రాపర్ గా ప్రిపేర్ అయ్యి ప్రాపర్ గా డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితి రావాలి. బిఫోర్ స్కూల్స్ రీఓపెన్ దీన్ని మనం వాళ్ళకి అందజేయాల్సిన అవసరం ఉంది. ఇవి ఒక్కటే కాదు, కలెక్టర్ల మీటింగ్ లో మంచి మంచి ముచ్చట్లే చెప్పిండు ముఖ్యమంత్రి. సముద్రంలో చేపలు పట్టుకునే గంగపుత్రులకు వేట నిషేధం ఉండే కాలంలో 20,000 సాయం చేస్తారట. ఇన్నొద్దులు అదోటి ఇదోటి చెప్పి ముంగట పడకుండా చేసిన పోలవరం ప్రాజెక్టును 2027 కల్లా కట్టుడు మొత్తం ఉడగొట్టి నీళ్లు బారిస్తారట. రాజధాని అమరావతికి కూడా ఓ రూపు తీసుకొస్తారట. ఒక్కోటి ఇడవకుండా చేస్తాం, ఎవరేం ఫికర్ చేసే అవసరం లేదన్నట్టు మాట్లాడిండు సారు. అన్నేమో గాని ఇంకో వారం దినాలల్లా టీచర్ కొలువులకు నోటిఫికేషన్ ఎత్తాన్రు. మరి అందరు పుస్తకాలు తెరువుర్రే. వాళ్ళు పోయిర్రు వీళ్ళు పోయిర్రు అని ఒకళ్ళని చూసి ఒకళ్ళు జంపింగ్లు చేసిర్రు. కొంతమంది వాళ్ళంతటా వాళ్ళే పోయిర్రు. ఇంతమందిని పార్టీ వాళ్ళే ఇగ్గుకుర్రు. ఏమైతే అధికార పార్టీల రంది లేకుండా ఉండొచ్చు 5 ఏళ్ళు అని అనుకుర్రు లీడర్లంతా. కానీ వ్యవహారం కోర్టుకు ఎక్కింది. సుప్రీంకోర్టులో పంచాది నడుస్తున్నది. ముచ్చట్లు జోరుగా నడుస్తున్నాయి. మరి ఈసారి ఏం నడిచింది, ఎందాక వచ్చింది పాండ్ర చూద్దాం. ఉన్న కాడు ఉండక ఉన్న పార్టీని ఇడిచిపెట్టి ఉరుక్కుంట పోయి చెల్లబట్ట మార్చుకున్న వాళ్ళు అందరూ ఇప్పుడు ఆగమాగం అవుతుండ్రు. గదే కారు పార్టీలకేంచి పార్టీలకు జంపింగులు చేసిన 10 మంది ఎమ్మెల్యేలకు ఇప్పటికే నోటీసులు ఇచ్చిండ్రు. కానీ వాళ్ళను ఉంచుతారా ఇంటికి తోలిస్తారా అనే దాని మీద మాత్రం స్పీకర్ సారు ఏ నిర్ణయం చేయలేదు. అందుకే మళ్ళోసారి సుప్రీంకోర్టులో ఉడుకుడుకు ముచ్చట్లే నడిచినాయి. ఎమ్మెల్యేలు పార్టీ మారి ఏడాది అవుతున్నదా అని పరిశాన్ అయినరట కోర్టు సార్లు. అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద ఎంత టైంలో ఏటేయాలి అనే దాని మీద ఇప్పటిదాకా ఓ లెక్క పత్రం ఏది లేదట. అందుకే ఆటోళ్ళ ముచ్చట్లు ఈటోళ్ళ ముచ్చట్లు ఇన్నాక వచ్చే నెల 2వ తారీఖున మళ్ళా మాట్లాడుకుందామని వాయిదా వేసిండ్రట.
ఇగిదిట్లుంటే పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలల్లా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరు మేము అసలు పార్టీ మారనే లేదు అన్నట్టు చెప్పిర్రట కోర్టు సార్లకు. ఇక ఏదెట్లున్నా పార్టీ మారిన ఎమ్మెల్యేలను జపన సస్పెండ్ చేసేటట్టు చూడాలి అన్నట్టు మాట్లాడినరట లాయర్లు. వచ్చే బుధవారం నాడు సర్కారోళ్ళ లాయర్లు కూడా మాట్లాడతారట. మరి ఇక వాళ్ళ ముచ్చట్లు కూడా విన్నాక ఏం కథ ఎట్లా అనేది తెలిసేటట్టున్నది. ఇగిదిట్లుంటే ఇంకో దిక్కు బై ఎలక్షన్లు వస్తాయి కావచ్చు, అందరు తయారు ఉండాలి, ఎప్పుడొచ్చినా సై అన్నట్టే ఉండాలి అన్నట్టు కూడా లీడర్లను హుషారు చేస్తున్నాయి పార్టీలు. కొంతమంది ఎమ్మెల్యేలు ఎలక్షన్లు వస్తే రాని ఏమవుతుంది చూసుకుందాం అన్నట్టే మాట్లాడుతున్నారట. మరి ఏమవుతుందో ఏమో కానీ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు మస్తు పరిశానలోనే ఉన్నారు అనుకుంటారు చాలా మంది. మరి ఇక ముచ్చట ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో ఏమవుతుందో, వచ్చే బుధవారం మళ్ళీ ముచ్చట్లు నడుస్తాయో చూడాలి. నో పార్కింగ్ అని రాసిపెట్టిన జాగల బళ్ళు పార్కింగ్ చేసుడు మనోళ్ళకు ఎంత అలవాటో, ఈ చెత్త వేసిన వారికి 1000 రూపాయల జరిమానా అని రాసిపెట్టిన కాడ కూడా చెత్త పారేసుడు అంతే అలవాటు. ఎంత అంటే 1000 రూపాయల జరిమానా వేస్తామని రాసిపెట్టినా కూడా ఎవరు చూస్తామన్నట్లు ఇంత ఎక్కువ చెత్త వేసిపోతారు. అసంటోళ్లకు దండు వేసుడే కాదు, పట్టించిన వాళ్లకు ప్రైజ్ మనీ ఇచ్చే ఉపాయం కూడా చేసిండు మన ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ సారు. వారేవా తెలివి అంటే మన ట్రిపులర్ సార్దే. ఫోటో కొట్టు ప్రైజ్ మనీ బట్టు అని చెత్త వేసిన వాళ్ళకు 1000 రూపాయల జరిమానా, పట్టించిన వాళ్ళకు 500 రూపాయల మనీ ప్రైజ్ పెట్టిండు. ఇట్లా ఓ దిక్కు చెత్త వేసిన వాళ్ళను బెదిరించుకుంటేనే పట్టించిన వాళ్ళను ఖుషి చేసే ఉపాయం కట్టిండు. సార్ ఎమ్మెల్యేగా గెలిచిన హుండీ పట్నంలో చాలా దిక్కుల్లో చెత్త పేరుకుపోయిందట. అందుకే పట్నంలో ఉన్న మురికి కాలువలన్నీ తిరిగి చూసి అయ్యో గిట్ల వారేస్తారా, బాధ్యత లేదా, మోరీలలో గింత చెత్త పేరుకుపోతే నీళ్ళెట్లా పోవాలే అని ఆలోచన చేసి మొదలు ప్లాస్టిక్ వర్కులు అబ్రే కాయిదాలు వేస్తున్నోళ్లకు పట్టుకోవాలని ఆర్డర్ వేసిండు. అంతేకాదు వాళ్ళను పట్టుకొని 1000 రూపాయల జరిమానా వేయమని చెప్పిండు. కాలువలోకి కానీ కాలువ గట్ట మీద కానీ ఏదన్నా డిశ్చార్జ్ పడవేస్తే 1000 రూపాయలు జరిమానా విధించడం జరుగుతుంది. వారిని తమ సెల్ ఫోన్ల ద్వారా ఎవరైనా ఫోన్లో ఆ ఫోటో బంధించి మరి ఆ సంబంధిత పంచాయతీ సెక్రటరీస్కి కానీ లేదు నా ఆఫీస్కి కానీ ఎమ్మెల్యే గారి ఆఫీస్కి తెలియజేస్తే ఖచ్చితంగా పట్టించిన వారికి 500 రూపాయలు బహుమానంగా ఇవ్వడం జరుగుతుంది. ఇంటిరా గదన్నట్లు ముచ్చట. మరి చెత్త వేసిన వాళ్ళను ఎవరు పట్టుకోవాలి, మున్సిపాలిటీ వాళ్ళు 24 గంటలు కావాలి గాయరు కదా అని అంటే పట్టించే జరిమానా జనాలదే అని అంటుండు సారు. ఎవళ్ళైతే చెత్త వేస్తారో అప్పుడు మీ ఫోన్ లో ఫోటో కొట్టాలి. గా ఫోటోను మున్సిపల్ ఆఫీసులను లేకుంటే ఎమ్మెల్యే ఆఫీసులో చూపిస్తే మీకు 500 రూపాయలు ఇస్తామన్నాడు. ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే చెత్త వేసిన వాళ్ళ కాడ 1000 రూపాయలు వసూలు చేస్తామంటారు కదా. గా పైసలు కెంచి పట్టించిన వాళ్ళకు 500 ఇచ్చి తతిమ 500ను మున్సిపాలిటీ ఖాతాలో జమ చేస్తారట. అట్లా జమైన గా పైసలతోని మళ్ళా మురికి కాలువలు సాఫ్ చేపిచ్చే ఎగురం చేస్తామంటుడు ఎమ్మెల్యే సారు. మొత్తానికి మందియే కత్తులు మందియే నెత్తులు అన్నట్లు. ఇక మరి ఆలస్యం ఎందుకు ప్రజలారా, అందరి చేతులల్లో ఎలాగో పలక ఫోన్లు ఉండనే ఉండే. ఆయనతో ఏదన్నా పని లేనప్పుడు ఒకసారి రోడ్డు మీదకి పోయి కూసోర్రి. గాచారం బాలేక ఎవరన్నా చెత్తేస్తే మీ పంట వండినట్లే. తాతి పరంగా 4 ఫోటోలు కొట్టిర్రంటే గా రోజు 2000 రూపాయలు ఏడికి పోవు. ఏం పని చేస్తే రావాలిగా పైసలు. కాబట్టి గీ ఉగాది సంధి తయారుండుర్రి అని అనుకుంటుర్రు. గీ ముచ్చట చూసిన అక్కడి పబ్లిక్. కొన్ని గుళ్ళల్లో ఏడాదికోసారి పెద్ద పూజలు చేస్తారు, ఇంకొన్ని గుళ్ళల్లో 6 నెలలకోసారి దీపం వెలిగిస్తారు, ఇంకొంతమంది దేవుళ్ళకేమో ఏడాదికోసారి పండుగలు చేసి కొలుసుకుంటారు. అట్లా శబరిమల అయ్యప్ప స్వామి దర్శన భాగ్యం ఏడాదికోసారే దొరుకుతుంది. ఉత్తర భారతంలో ఉన్న కేదార్నాథుని దర్శనం 6 నెలలకోసారి అవుతుంది. ఇట్లా కొన్ని గుళ్ళల్లో ఏడాదిలో కొద్నొద్దులే తెరుస్తారు. అట్లా తెరిచేందుకు వశపడని గుళ్ళు కూడా కొన్ని ఉంటాయి. అగో ఆసంటిదే ఇది కూడా. చుట్టూల నీళ్లు నడిమిట్ల గుడి చిన్నగా భూమిని పగల చీలుకుంటా పుట్టగొడుగు మొలకెత్తినట్టే నీళ్ల మీద గోపురంగా అనొస్తున్నది. సప్తనదుల సంగమం సంగమేశ్వరుని గుడి ఇది. 6-7 నెలలైంది నీళ్లలో మునిగి. ఇప్పుడే కాదు 10 ఇదే కథ. వానకాలంలో మునుగుతుంది, ఎండాకాలంలో పూజలు చేస్తారు భక్తులు. అట్ట ఈ ఏడు కూడా అంతే. 6-7 నెలల సంది కృష్ణమ్మ ఒడిలో ఉన్న స్వామివారి గుడి ఇప్పుడిప్పుడే చిన్నగా తేలుతున్నది. మొత్తం ఇంకా తేలనే లేదు, సగమే తేలింది. నీళ్లు కూడా కొద్దిగానే ఉన్నాయి. ఇంకొన్ని వద్దులలోనే పురాగా తేలేటట్టుంది
జరుగుతుందట. ఇక మొత్తం తేటగా తేలినా అంటే గుళ్ళ దీపం వెలుగుద్ది, గంట మోగుద్ది, పెద్ద పూజలు జోరుగా నడుస్తాయి. గుడి ఇంకా పురాగా తేలనే లేదు. అప్పుడే భక్తులు బండ్లు కడుతున్నారు సాములోజు దర్శన భాగ్యం కొరకు. 6 7 నెలల దాకా నీళ్లలోనే ఉంటది ఈ గుడి. ఓ 4-5 మాసాలే నడుస్తాయి పూజలు. అగ చూడవరి ఇప్పుడిప్పుడే ఒడ్డు తేలుతున్నది. ఆయింత తేలినా అంటే ఇంకో 4-5 నెలల దాకా మస్తు జోరుగా నడుస్తాయి పూజలు. కర్నూలు జిల్లాలో ఉంటది ఈ గుడి. తుంగ, భద్ర, కృష్ణ, వేణి, భీమరాది, మలపహారని, భవనాసి అనేటి 7 నదులు కలిసేటి జాగనే ఈ సంగమేశ్వరం. అందుకనే సప్త నదుల సంగమం అని పిలుచుకుంటారు భక్తులు. సప్త నదులలో పుణ్యతానాలు చేసి సంగమేశ్వరుని దర్శనం చేసుకుంటే చేసిన పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. ద్వాపర యుగంలో గుడిని గట్టి పతిమలు పెట్టి లింగ ప్రతిష్ఠ చేస్తే 11వ శతాబ్దంలో కళ్యాణ చాళుక్యులు గర్భాలయం, మండపాలు కట్టించారు అనేది అక్కడికి వచ్చేటోళ్ళు చెప్తున్న మాట. గుడి అంతా తేలినాక దీపం వెలిగించి పూజలు చేసేటప్పుడు మల్లోపాలు మాట్లాడుకుందాం గాని ఇప్పటికైతే గిది ముచ్చట. మేడి పండు చూడు మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు అని వేమన కవి ఒక మేడి పండు గురించి పద్యం రాసిండు. కానీ ఇప్పుడు ఏ పండు చూసినా మేడి పండు తీరుగానే ఉంటుంది. మీదికి చూడనీకనేమో నిగనిగలాడుతున్నాయి, తిని చూస్తే సప్పసప్పగా వగరు ఉంటున్నాయి, కంటికి ఇంపుగానే కనిపిస్తున్నాయి. కానీ ఆ పండ్ల వెనుకనే ఓ మతలబ్ ఉన్నది. అదేందో చూడుర్రి మీరే. ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు, అంత కల్తీ. ఆఖరికి పానానికి మంచివని పండ్లు తిందామన్నా వాటిని కూడా కల్తీ చేస్తున్నారు. ఎండాకాలంలో సల్ల ఉంటది, పెయ్యికి సలవ చేస్తది అని కలింగర్ పండ్లు ఎమ తింటుంటారు చాలా మంది. అదే పుచ్చకాయ అని కూడా అంటుంటారు కదా. ఒక్క పండు కొంచపోతే ఇంటిల్లి పాది తినొచ్చని ఓ రూపాయి ఎక్కువైతే మాయ పెట్టి కొనుక్కపోతుంటారు. ఎండాకాలంలో అన్ని పండ్ల కంటే ఎక్కువ గిరాకీ పుచ్చకాయలకే ఉంటది. చిన్న పొలగాండ్లు సుత పాయి రంగ తింటుంటారు. అయితే పైసల ఆశకు కొంతమంది పండ్ల దందా చేసేటోళ్ళు కలింగర్ పండ్లను కూడా కల్తీ చేస్తున్నారు. ఇట్లనే తమిళనాడు రాష్ట్రంలో ఉన్న మదురైలో 1200 కిలోల పుచ్చకాయలను ట్రాక్టర్లు ఎక్కించి తీసుకుపోయిన ఆఫీసర్లు. పండు కోస్తే ఎర్రగా కనిపించేందుకు సూదులతోని పండ్లకు ఎర్రటి రంగులు ఎక్కిచ్చిండ్రాట. మరి ఎట్ట తెలిసిందో ఏమో ముచ్చట. ఆఫీసర్లు పోయి చెకింగ్లు చేస్తే బండారం అంతా బయటపడ్డది. మొత్తం పండ్లన్నీ ఎత్తుకపోయినరు. పండు కొనకపోయేటోళ్ళు ఇంటికి పోయినాక ఓ ముక్క కోసి నీళ్ళల్లో వేసి చూస్తే రంగు ముచ్చట తెలుస్తుందట. ఓవేళ సూదులతో పండులకు రంగులు ఎక్కిస్తే ముక్క నీళ్ళల్లో వేయంగానే నీళ్ళన్నీ ఎర్ర రంగులకు మారుతాయట. లేకపోతే ఎట్లున్న నీళ్ళు అట్లనే ఉంటాయట. గదేంది ఆ టిష్యూ పేపర్ తోని వత్తి చూస్తే కూడా తెలుస్తుందట. అసలైన పండు అయితే పేపర్ కు రంగు అంటదు. అదే కల్తీ చేస్తే మాత్రం పేపర్ రంగు మారుతుంది అంటున్నారు. ఎట్లున్నది చూడరి కథ. ఎండాకాలం సలవ చేస్తుంది అని పబ్లిక్ ఎక్కడ పడితే అక్కడ పుచ్చ పండ్లను లాగాయిస్తుంటారు, పాయి రంగ తింటుంటారు. గిట్లా రంగులు కలిపిన పండ్లు తింటే మాత్రం లేనిపోని రోగాలు వస్తాయా అంటున్నారు. అందుకే జర పైలం పబ్లిక్ పండ్లు కొనేటోళ్ళు చూసుకొనుర్రి. పొద్దుగాల వాకింగ్ పోయేటోళ్ళు ఎట్లా పోతారులా? ఓ టీ షర్టు, నైట్ ప్యాంటు, కాళ్ళకు బూట్లు, నెత్తికి టోపీ పెట్టుకొని చిన్నగా పార్కుల ఖాళీ జాగాను పట్టుకొని నడుస్తుంటారు. పెద్ద మనుషులు అయితే ఇక 4 సూట్లు నడుచుకుంటే తిరుగుతారు. అదే పడుసు పొల్లగాళ్ళు అయితే ఉరుకుతుంటారు. అంతవరకు మంచినే ఉన్నది. కానీ ఇప్పుడు గి ముచ్చట ఎందుకు అని అంటారా? అయితే గి వార్త చూడరు, మీకే తెలుస్తుంది. పత్తంచు తెల్ల చీరే, కాళ్లకు రబ్బర్ చెప్పులు, పెయ్యికి నల్లటి గరం కోటు, చుట్టూ పబ్లిక్ ఎవరు కావచ్చు గీమే అనుకుంటారు కదా. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేడం చీర కట్టుకొని రబ్బర్ చెప్పులు వేసుకొని పొద్దుగాల లేచి గిట్లా పార్కుల మార్నింగ్ వాక్ చేసింది. ఇవాళ ఒక్కనాడేం కాదట నువ్వు. దినం పొద్దుగాల లేవంగానే జర సేపట్ల నడిచినాకనే తదిమ్మ పనులన్నీ ముంగటేసుకుంటదట. గట్లా వాళ్ళ రాష్ట్రంలో ఉన్న బయటి రాష్ట్రాలకు పోయినా బయటి దేశాలకు పోయినా మేడం అలవాటు అయితే మారదట. అట్టిప్పుడు లండన్ పోయిన కాడ కూడా పొద్దుగాల లేచి హైడ్ అనేటి పార్కుల గిట్ల తిరిగింది మేడం. జరసేపట నడిచింది, ఇంకొద్దిసేపు ఉరికింది కూడా. కొన్ని దుక్కుల్లో ముందడి కురికినట్టే వెనకకు కూడా నడిచింది. ఇక అక్కడ తీసిన వీడియోలను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ లీడర్ ఒక ఆయన సోషల్ మీడియాలో పెట్టేటాళ్లకు మీకు కూడా చూపెడదామని పట్టుకొచ్చిన. పొద్దుగాల లేచి నడుచుడు ఇది కొత్త ఏం కాదట నువ్వు దీదీకి. ఇంతకు మునుపు స్పెయిన్, డార్జిలింగ్ అటువంటి దేశాలకు పోయినప్పుడు కూడా పొద్దుగాల లేచి ఇట్టనే పార్కుల పొంట నడిచేదట. ఇచ్చంతరం ఏందంటే అందరోదిగా కాకుండా చీర కట్టుకొని రబ్బర్ చెప్పులు వేసుకొని నడుస్తుండే ఇచ్చంతరం అనుకుంటా కామెంట్లు పెడుతున్నారు నెట్టన్నలు. వాజీబే మరి. అట్టిప్పుడు ఈ వీడియో కూడా మస్తు తిరుగుతుంది పోండి నెట్ల పట్టుకొని.
ఏటీఎం కార్డు వాడే ప్రజలారా గీ ముచ్చట మీకోసమే. ఇన్నొద్దులు గంత దూరం ఎవరు పోతారా, దగ్గర పట్లున్న ఏటీఎంలో గీకుదంపా అని పైసలు గీకిర్రు, నడిచిపోయింది. ఎందుకంటే టైంకు పైసలు కావాలి కాబట్టి బ్యాంక్ ఏదన్నది చూడకుండా గీకిర్రు, అయిపోయింది. కానీ ఈ కాడ నుంచి అట్లా చేస్తామంటే జేబుకు తుట్టి పడుతుంది. అగ్గో షానొద్దుల సంది పడతానే ఉండే కదా, ఇవాళ ఏందో కొత్తగా పడుతున్నట్లు చెప్పబడితేరేంది అని అంటారా? అయితే గీ ముచ్చట చూడరు. అరే షిన్న, మన సెంటర్ కాడ ఏటీఎం ఉంది కదా, జర్ర గాడికి పోయి ఓ 5,000 గీక్కరాపో బిడ్డ అని ఏటీఎం కాడికి తోలుతుర్రా. అయితే ఒక్క నిమిషం ఆగుర్రి. రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు మన జేబుకు తుట్టి పెట్టే కథ గట్టిగా మోపు చేయబోతుర్రు. అసలు ముచ్చట ఏంటిదంటే, మే 1వ తారీఖు సంది మీ ఖాతా ఏ బ్యాంకుదో ఆ బ్యాంక్ ఏటీఎంలకే పోవాలి, అందులోనే పైసలు గీక్కోవాలి. అట్లా కాకుండా వేరే బ్యాంక్ ఏటీఎం కు పోతాము, అందులో ఏ కారేడు పడితే ఆ కారేడు పెట్టి పైసలు గీక్తామంటే మీకే నష్టం. ఎందుకంటే సరిపోను ఛార్జీలు వేస్తామంటారు బ్యాంకోళ్ళు. ఇంతకు మున్పు సొంత ఖాతా ఏటీఎం కాకుండా వేరే ఏటీఎంలో కారేట్ పెట్టి పైసలు తీస్తే 17 రూపాయల ఛార్జీ పడుతుండే కదా, దాన్ని ఇంకో 2 రూపాయలు పెంచి 19 రూపాయలు చేసిర్రు. అట్లనే బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే 6 రూపాయల ఛార్జీ పడుతుండే, దాన్ని ఇంకో రూపాయి పెంచి 7 రూపాయలు చేసిర్రు. గిట్ల ఎవరు పడితే వాళ్ళు ఏ ఏటీఎంలో పడితే ఆ ఏటీఎంలో పైసలు గీకి కథం పెట్టిస్తే మాకేం ఫాయిదా అని ఏటీఎం ఆపరేటర్లు మొరమొర మొత్తుకుంటుంటే రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు గీ రూల్ పట్టుకొచ్చిర్రు. అయితే ఇంతకు మున్పు పట్నంలో నెలకు 5 మాటల, ఊర్ల పొంటి 3 మాటల పుక్కెట్ల డ్రా చేసే సౌలత్ ఉండే కదా, ఆ లిమిట్ దాటితే పెంచిన ఈ ఛార్జీలు పడతాయి. ఇక గీ ముచ్చట మీద సామాన్య జనం మస్తు గరం అవుతుర్రు. మా ఖాతాలలో ఏమన్నా లచ్చలకు లచ్చలు ఉంటాయి అనుకుంటుర్రా సారో? ఏదో 10ో 15కో అవసరం మందం గీకుతాం, దానికి కూడా బిల్లు వేస్తామని అంటుర్రంటే సామాన్య జనం అకౌంట్లు ఖాళీ చేయాలని కంకణం కట్టుకుర్రా అని గరం అవుతుర్రు. కాబట్టి జాగ్రత్త సుమా. ఎట్లాగో అందరూ యూపీఐ పేమెంట్లకు అలవాటు పడ్డరు, ఏటీఎంలతోని పెద్దగా పనేం లేదు. గాని ఒకళ్ళ పోతే మాత్రం బిల్లు పడి అటెంక అకౌంట్ కు చిల్లు పడుతుందని యాద పెట్టుకోర్రి. ఇగన్ని షట్కు పుట్టుకు ముచ్చట్లున్నాయి. ఫటాఫట్ దనాదన అవి కూడా ఒక్కసారి చూసిద్దాం పారి. ఏలూరులో నకిలీ పోలీసుల ఆట కట్టించిర్రు అసలు పోలీసులు. ఇక గిడ పోలీసుల వెనక మళ్ళా మోకాలకు ముసుగులేసుకుని నిలబడ్డ ఈ గ్రవంతులను చూస్తుర్రు కదా, గీ ఇల్లే వాళ్ళు. ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలకించి లోన్లు తీసుకుని ఎళ్ళక కట్టనోళ్ళు ఉంటారు కదా, అసంటోళ్ళ కాడ పైసలు వసూలు చేయమని గీ మోతేవార్లకు అప్పచెప్పిర్రట సదరు కంపెనీ వాళ్ళు. ఈగేముంది, గీ మొనగాళ్ళంతా వాళ్లకు ఫోన్ చేసి నేను సిఐని, నేను డిఎస్పీని, నేను ఏసీపీని మాట్లాడుతున్నా, పైసలు కట్టరా అని ధమ్కీలు ఇచ్చిర్రట. ఇదేదో తేడా ఉంది. పోలీసులు ధమ్కీలు ఇచ్చుడేందని ఉరికిపోయి ఏలూరు పోలీసులకు మతలబంధిస్తే డిఎస్పీ శ్రవణ్ కుమార్ సార్ అలా టీంను దింపి ఈ పని మంతులను పట్టుకుని జైల్లో పెట్టిర్రు. చూడు ఎట్లుందో కథ. ఇల్లాక పురుగులు మొదలారా ఆదిలాబాద్ జనాలను సుడివెడుతున్నాయిగా. గుడిహత్నూర్ మండలం కొలారి అనే ఊళ్ళే పొద్దుకితే చాలు లక్క పురుగులు ఊరి మీద ఎగబడుతున్నాయట. అయితే ఈ పురుగులకు కారణం గోదామే అని అంటుర్రు ఊరోళ్ళు. ఏడాది కింద జొన్నలు తెచ్చి ఇళ్ళ పెట్టిర్రు. అప్పటి సంధి అవి తీసింది లేదు, అమ్మింది లేదు, గోదాం ఖాళీ చేసింది లేదు. అందుకే అట్లనే మూలుగుతుండేటాళ్లకు పురుగులు పట్టినాయి. గా పురుగులే ఇయ్యాల మా గండాన దాపరమైనాయి. పురుగులు జయంగా పొద్దుక తిండికి నిద్రకు పాశనం. జర మా గోసలు పట్టించుకొని గా జొన్నలను ఈడ్నుంచెల్లి కొంచెం వర్రి సారు అని ఊరోళ్ళంతా ఒక తీరుగా అడగబట్టిర్రు. మరి అధికారులంతా ఇప్పటికన్నా ఆ ఊరి దిక్కు చూస్తారో లేకుంటే ఊరంతా రోగాల పాలయ్యేదాకా అట్లనే ఉండని తీ అని దులుపుకుంటారో చూడాలి. చలో మరి ఇవన్నమాట ఇయాల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లు. ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.